హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక గేమింగ్ కిల్లర్ మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాము. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఐక్యూ G10 టర్బో ప్రో. ఇది మనకు అఫీషియల్గా చైనా లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే రాలేదు. అంటే 2 months ఆఫ్టర్ అయితే రావచ్చు అనమాట. అండ్ మనకి మొబైల్ మెయిన్ హైలైట్స్ ఏమంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రాసెసర్. ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ అడ్వాన్స్ ప్రాసెసర్ రాబోతుంది అనమాట. అంటే మనకి ఇండియాలో ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఇంకా చూడండి, మనకి ఇది వెరీ లాంగెస్ట్ బ్యాటరీ రాబోతుంది అనమాట. ఈ ఫీచర్స్ కొంచెం అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి ఇది ప్రో వేరియంట్ కదా, నాకు తెలిసి ఫీచర్స్ పరంగా కొంచెం బెటర్ ఉంటాయి అనుకుంటున్నా. బట్ అది నిజమో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాము. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ మనం మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం అయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డబుల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది. అలాగే మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి ఆప్టికల్ అంటే కొంచెం ఫాస్ట్ అండ్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ పట్టేసిన కాదు, చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే కలదు అనమాట. మనకి IR బ్లాస్కు సపోర్ట్ ఉంది అనమాట. అంటే మనం ఇది దీని ఒక రిమోట్ కంట్రోల్ మాత్రం ఇది యూజ్ చేసుకోవచ్చు. థిక్నెస్ విషయానికి ఉంటుంది, ఇది మనకి 8.2mm థిక్నెస్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం స్లిమ్మెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వెయిట్ విషయానికి అయితే మనకి ఇక్కడ 206 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. కొంచెం లైట్ వెయిట్ అయితే ఫీలింగ్ ఉంటుంది అనమాట. మరి అంత ఓవర్ వెయిట్ ఉండదు, కొంచెం లైట్ వెయిట్ అనేది ఉంటుంది. మనకి ఫైనల్గా డిజైన్ విషయానికి అయితే మనకి డిజైన్ చాలా బాగుంది అనమాట. డిస్ప్లే విషయానికి ఉంటుంది మనకి 6.7 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి 1.5K రెజల్యూషన్ అనమాట. చాలా బెస్ట్ రెజల్యూషన్. అంటే మనం ఏమైనా సినిమాలు కానీ లేకపోతే ఏమైనా అదర్ పర్పస్ యూజ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట మనకి రెజల్యూషన్ పరంగా. ఇది మనకి 144 Hz అయితే రిఫ్రెష్ రేట్ పెట్టారని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అంటే మన మొబైల్ యూజ్ చేసినా కూడా మనకి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే 5500 nits అయితే పీ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ చెప్పచ్చు అనమాట. మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ బ్రైట్నెస్ లెవెల్స్ అనేటివి వేరే లెవెల్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. మన కళ్ళు చెదిరిపోతాయి. సామాజిక బ్రైట్నెస్ అనేది ఈ మొబైల్ ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఏమైనా మూవీ చూసేటప్పుడు కానీ మనకి అల్ట్రా బ్రైట్నెస్ చూడొచ్చు అనమాట. ఈ డిస్ప్లేలో మనకి వైటమిన్ L1 సపోర్ట్ ఉంది. అంటే మనం OTT కంటెంట్ అది కూడా ఫుల్ హెచ్డి చూడొచ్చు. అక్కడ కూడా మనకి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి డిస్ప్లే పరంగా చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ అడ్వాన్స్ ప్రాసెసర్ ఇది యూజ్ చేస్తారు. Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ ఇది యూజ్ చేస్తారు అనమాట. అంటే మన ఇండియాకి ఇది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 4nm బిల్డియం ప్రాసెసర్, LPDDR5 ఉంటుంది. అలాగే UFS 4.1 రాబోతుంది అనమాట. Q1 గేమింగ్ చిప్ అయితే ఇంక్లూడ్ చేస్తారని చెప్పొచ్చు. అంటే మనకి ఇది ఏం చేస్తుంది అంటే గేమింగ్ బూస్ట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మీరు ఏమైనా గేమ్స్ ఆడండి అంటే లైక్ టెంపుల్ రన్ కానీ ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ కూడా మీకు చాలా బెటర్గా హ్యాండిల్ చేయగలదు. మనకి January 15th రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 2+3 అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వచ్చినది మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. అంటే మనం రీసెంట్గా IQ Neo 10 Pro చూసినాం కదా, మనం అదే కెమెరా డిజైన్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే కెమెరా డిజైన్ చాలా బాగుంది అనమాట. మెయిన్ కెమెరా విషయానికి మనకి ఇక్కడ 50MP పెట్టారనమాట. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. అంటే మనకి ఫోటోస్ కూడా చాలా బాయ్స్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి సోనీ IMX సెన్సార్ కూడా అయితే ఇంక్లూడ్ చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఇది వివో కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ అయితే దుమ్ము లేపుతాయని చెప్పొచ్చు అనమాట. మనకి చాలా డీసెంట్ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము బ్యాక్ కెమెరా నుంచి. రేర్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ HDR ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనము సెకండ్ కెమెరా విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ 2MP డెప్త్ కెమెరా పెట్టారనమాట. మనము ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ 16MP పెట్టారనమాట. 16MP అంటే పర్లేదు అనమాట, డీసెంట్ ఫోటోస్ తీయగలదు. యాక్చువల్గా మీరు ఒకటి గమనించాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారు మనకి MP ఎక్కువ ఉంటే ఫోటోస్ బాగుంది అనుకుంటారు. అది కాదు మనకి ఇక్కడ మ్యాటర్, సెన్సార్ బెటర్ ఉండాలన్నమాట. సెన్సార్ బెటర్ ఉంటే ఫోటోస్ని చాలా బెటర్గా తీయాలన్నమాట. అటువంటి సెన్సార్ మనకి ఈ కెమెరా ఉంటాయని చెప్పొచ్చు. బ్యాటరీ విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ వెరీ లాంగెస్ట్ 7000 mAh బ్యాటరీ రాబోతుంది అనమాట. ఈజీగా 2 to 3 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్రెండ్స్ ఇందులో మనకి 120 watts అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. 120 watts అంటే ఏమన్నా 30 minutes లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. అటువంటి కెపాసిటీ ఉందని చెప్పొచ్చు. ఇది మనకి టర్బో ఛార్జర్ అనమాట. టర్బో అంటే తెలిసింది కదా మనకి, ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతుందని చెప్పొచ్చు. ఇందులో మనకి 7.5 watts అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉందని చెప్పొచ్చు. నాకు ఇక్కడ మైనస్ అనిపించింది ఏమంటే ఇక్కడ మినిమం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చింటే కొంచెం బాగుంటుంది అనమాట. మనము కనెక్టివ్ డిస్టాన్స్ ఉంటే ఇది మనకి 5G సపోర్ట్ ఉంది. అలాగే డ్యూల్ బ్యాండ్ వైఫై ఉంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 6.0 రాబోతుంది. ఇంకా చూడండి దీనిలో మనకి NFC సపోర్ట్ ఉంది అనమాట. మనకి కనెక్టివ్ విషయంలో చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఫీచర్ కూడా మిస్ చేయకుండా ఇంక్లూడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా మనకి మొబైల్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం కవర్ చేసామన్నమాట. అంటే నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏమంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి అడ్వాన్స్ లేటెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు కదా, ఇక్కడ మాత్రం హ్యాండ్స్ అప్ అనమాట. అంటే మనకి గేమింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసినట్లయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో మనకి వెరీ లాంగెస్ట్ బ్యాటరీతో ఇక్కడ ఇంక్లూడ్ చేశారనమాట. 7000 mAh కదా, ఇక్కడ కూడా కొంచెం బెస్ట్ అని మెచ్చుకోవచ్చు. కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తుంది. అందరికీ బై.